హాయ్ ఎవ్రీవన్! ఈరోజైతే మనము ఎంతో రుచికరమైన మైసూర్ బోండా అయితే ప్రిపేర్ చేసుకుందాము. సో, దీనికోసం అయితే ఒక కప్పు పెరుగునైతే తీసుకున్నాను. ఇందులో వంట సోడా ఒక స్పూన్ అయితే వేసుకోండి. ఈ వంట సోడా పెరుగులో పూర్తిగా కలిసే విధంగా అయితే కలుపుకోవాలి. పెరుగును ఇలా లిక్విడ్ రూపంలో వచ్చే వరకు ఇలా కలుపుకోవాలనమాట. అప్పుడు వంట సోడా కూడా అందులో బాగా కరుగుతుంది. ఆ తర్వాత 2 కప్పుల మైదా పిండినైతే వేసుకోండి ఈ పెరుగులో. ఇప్పుడు దీంట్లో మనము కొంచెం షుగర్ వేసుకోవాలి. షుగర్ చూపించడం మర్చిపోయాను. ఇలా 2 కప్పుల మైదా పిండి వేసుకున్న తర్వాత పెరుగు పిండిలో కలిసే విధంగా అయితే మనము మిక్స్ చేసుకోవాలండి. సో, పొడి పొడిగా ఉంది కదా! ఇప్పుడు దీనిలో కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుకోవాలి. ఒకేసారి మొత్తం వాటర్ వేయకూడదు. కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలనమాట. ఇప్పుడు చూడండి, కొంచెం వేశాక కలుపుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ వాటర్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే కలుపుకోవాలి మనము. ఇలా కలుపుకున్న దాంట్లో మనమైతే ముందుగా తురిమి పెట్టుకున్న కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి దీంట్లోకి మాత్రము. ఇప్పుడైతే మనము సాల్ట్ అయితే చిన్నగా కట్ చేసిన మిర్చిలో అయితే వేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర, మిర్చి, ఆనియన్ అన్నీ కలుపుకొని మనము ఈ పిండిలో అయితే వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం వాము అండ్ జీలకర్ర వేసుకోండి. కొందరు వాము వేసుకోరు, అది మీ చాయిస్. తర్వాత ఆయిల్‌లో ఇలా ఫ్రై చేసుకోవడమే అండి. నేనైతే పిండిని వాటర్ వేసుకున్నాక ఒక 3 అవర్స్ అయితే పక్కన పెట్టుకున్నాను. 3 అవర్స్ తర్వాత మనము ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకొని ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవడమే. చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.